నా విషయానికి వస్తే కనుక నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో, హీరోగా 4-5 సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు. కొత్తలుడు అని, కొత్తపేట రౌడీ అని, అలా మోసగాడని ఇట్లాగా అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో, నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను. కొన్ని యాంటీ హీరో అయి ఉండొచ్చు, బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అబ్బా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా, చట్టాన్ని కళ్ళు లేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు, నా జీవితం ఏమైపోతుంది, ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి, వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి. కానీ లోపల ఒకటే ధైర్యం, ఎన్ని వేషాలైనా వేయనివ్వండి, ఎటువంటి వేషాలు వేయనివ్వండి, నేను ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాను, అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష, ఒక నమ్మకం, నాకు ఆ నమ్మకం నిలబెట్టింది. అండ్ ప్రేక్షకులు, నేను చిన్న చిన్న విలన పాత్ర 2-3 సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్లా మరిచేవాడిని, ఆకర్షించుకునేవాడిని. ఇడెవడో భలే చేస్తున్నాడు, శబాష్, నెక్స్ట్ పిక్చర్ ఎత్తుంది చేయాలి, అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు, ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరోగా చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది, ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను.